నగరంలో కమర్షియల్ సిలిండర్ల షార్టేజ్తో కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు హోటళ్ల నిర్వాహకులు. హోటల్ మూసేస్తే ఇల్లు గడవడం కష్టం కావడంతో కష్టమైన కట్టెల పొయ్యిపై వండుతున్నామని చెప్తున్నారు. గ్యాస్ మీద చిటికలో అయ్యే వంటలు సైతం కట్టెల పొయ్యి మీద గంటల తరబడి చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. గ్యాస్ కొరతతో కట్టెలకు కూడా డిమాండ్ పెరిగిందంటున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే హోటల్ మూసే పరిస్థితి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరవాసులను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా కొరవడడంతో కూడా హోటళ్ళు ఇటు హాస్టళ్ల నిర్వాహకులు కూడా వంట చేయడానికి తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే గ్యాస్ అందకపోవడంతో హోటళ్ల నిర్వాహకులు తమకు జీవనాధారమైనటువంటి హోటళ్లను కొనసాగించడానికి కట్టెల పొయ్యి మీద అయితే వంటలు చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద పెద్ద బాండీలను కట్టెల పొయ్యి మీద పెట్టి వాటిలో వంట చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటు విజువల్స్లో చూసుకుంటే ఈ కట్టెలకు కూడా అంటే గ్యాస్ సరఫరా నిలిచిపోయిన దగ్గర నుంచి కూడా కట్టెలకు భారీగా డిమాండ్ పెరిగింది. అయినప్పటికీ కూడా కట్టెలు అంటే గ్యాస్ అసలే నిలిచిపోవడంతో కూడా కట్టెల మీదనైనా వంట చేయడానికి కట్టెలను తెచ్చిపెట్టుకొని ఈ విధంగా పొయ్యి మీద వంట చేస్తున్నామని హోటల్ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఇక్కడ హోటల్ నిర్వాహకులు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి కట్టెల మీద వంట చేస్తున్నారు? వంట చేయడం ఇబ్బందిగా ఉందా? ఎలా ఉంది? ఇబ్బందే ఉంది మేడం. ఎప్పుడైతే గ్యాస్ బంద్ అయిందో అప్పటి నుంచే ఇబ్బందే ఉంది. చాలా బ్లాక్లో కూడా సిలిండరు 6,000 7,000 అంటున్నారు మేడం. మాకు ఇబ్బంది అయ్యి కట్టెలు తెస్తే కట్టెలు కూడా రేట్ పెరిగింది. ఇప్పుడు క్వింటలు 20 రూపీస్ లెక్క ఇస్తున్నారు కేజీ. క్వింటల్ అంటే మాకు దానికే 2,000 అవుతున్నాయి. 2 మాస్టర్లు మానేశారు. మేము ప్రైవేట్ నుంచి తెప్పించి మళ్ళీ 2 మాస్టర్ వేరే దగ్గర నుంచి తెప్పించి చేపిస్తున్నాము. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకోవడం లేదు. కొంచెం గవర్నమెంట్ పట్టించుకుంటే చాలా మంచిది అని కోరుకుంటున్నాం మేము. చూడొచ్చు. అయితే గ్యాస్ మీద చేస్తే చిటికలో అయిపోయే వంట ఇప్పుడు గంటల సమయం తీసుకుంటుందని హోటల్ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా హోటళ్లలో రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఈ కట్టెల పొయ్యి మీద వండాల్సి రావడంతో కూడా మెనూను కూడా చాలా వరకు తగ్గించినట్లుగా చెబుతూ ఉన్నారు. ఏదైతే ప్రధాన వంటకాలు ఉంటాయో వాటినే చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద గిన్నెలలో ఈ కట్టెల పొయ్యి మీద వండాలంటే గంటల తరబడి సమయం తీసుకుంటున్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక చాలాసేపు మంట ముందట నిల్చోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని హోటల్ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. అసలే వేసవి కాలం, ఇక్కడ అంటే బయట ఉక్కపోత వాతావరణం ఉంది. అందులోనూ ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండడంతో ఇక్కడ వేడి బయట వేడికి తట్టుకోలేకపోతున్నామని కూడా హోటల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ గ్యాస్ కొరతతో ఇదే అదునుగా అయితే బ్లాక్ దందా కొనసాగుతుంది. బ్లాక్లో గ్యాస్ని ఇష్టారీతిన ధరలు పెంచేసి 6,000 7,000 చొప్పున అమ్ముతున్నారని కూడా హోటల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కట్టెల పొయ్యి మీద వండాల్సి రావడంతో కూడా కొంతమంది ఎవరైతే ప్రత్యేకమైనటువంటి వంటకాలు చేస్తారో మాస్టర్లు వారు కూడా మానేసి వెళ్ళిపోతున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ అయితే హైదరాబాద్ నగరంలో కమర్షియల్ గ్యాస్ కొరత అయితే హోటళ్ల నిర్వాహకుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అని చెప్పొచ్చు. వారికి ఇదే జీవనాధారం కాబట్టి మూసివేయలేక కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఏదో వచ్చిన దానితో సర్దుకుపోతున్నామని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, HM TV, హైదరాబాద్.